హలో గైస్, అందరికీ నమస్తే. కొండన్న కంబ్యాక్ ఇచ్చాడా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. కింగ్డమ్ మూవీ విషయానికి వస్తే నాకు ఓకే యావరేజ్ అనిపించింది. అంటే లైక్ చూడొచ్చు ఒకసారి, మరీ అంత వరస్ట్ లేదు, మరీ అంత తోపుతురం లేదు. ఓకే ఓకే కథ, స్క్రీన్ ప్లే ఇదంతా నాకు చాలా బోరింగ్ అనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు ఒకటేలా అనిపించింది, కొత్తగా ఏం లేదు. నాకు లాస్ట్లో క్లైమాక్స్ చూసేసరికి సలార్ మూవీ క్లైమాక్స్ గుర్తొచ్చింది. అది ఎందుకు ఇట్లా చెప్తున్నా అనేసి మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ భాగ్యశ్రీ గారిది అసలు ఇన్వేటివ్ అర్థం కాలేదు, సైడ్ లైన్ చేసిరు మొత్తము. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ అనే అతను, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ విన్నా. అసలు స్పీచ్ విన్నప్పుడే అసలు క్రేజీ అనిపించింది. చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటూ స్టేజ్ని. అండ్ అలా చెప్పడమే కాదు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండు మూవీలో. అంటే మనకు గుర్తుండిపోయేలాగా, ఒక క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. నాకు తెలియక అడుగుతా, మూవీలో హీరో సత్యదేవా లేకపోతే విజయ్ దేవరకొండనా? అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, సీరియస్లీ ఇప్పుడు మనం ట్రైలర్ చూసుకున్నట్టయితే మనకి విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న కోసం ఒక ఏజెంట్ లాగా వెళ్ళి కాపాడి వాళ్ళ అన్న కోసం ఏమైనా చేస్తా అంటాడు. కానీ మూవీ వచ్చేసరికి వాళ్ళ అన్ననే విజయ్ దేవరకొండ కోసం ఏమైనా చేస్తాడు. అంటే లైక్ సత్యదేవే విజయ్ దేవరకొండ కోసం ఎంతవరకైనా తెగిస్తాడు. సో దీనిలో మెయిన్ హీరో విజయ్ దేవరకొండనా సత్యదేవా అనేసి ఒక కన్ఫ్యూజన్లో పడ్డా నేను. విజువల్లీ మూవీ మాత్రం బాగుంది. అంటే చూడ్డానికి విజువలైజేషన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ మూవీలో ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ వస్తుంది, వీళ్ళు గోల్డ్ తీసుకెళ్తూ. నేను స్పాయిలర్స్ ఇద్దాం అనుకోవట్లే, బట్ దాని వెనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఆ ఒక్క ఫారెస్ట్ సీక్వెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నాకు బీభత్సంగా నచ్చింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి మన బక్కోడి క్యాపబిలిటీకి తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వలే అని నేను అనుకుంటున్నా. అంటే బాగుంది మ్యూజిక్, ఒక రకంగా అదే హై ఇచ్చింది మూవీకి. బట్ ఇంకా బాగా చేయొచ్చు కొన్ని సీన్స్లో అనేసి నేను అనుకుంటున్నాను. కొన్ని కాదు, బేసిక్గా కొన్ని సీన్స్లో మాత్రం బాగుంది మ్యూజిక్. చాలా సీన్స్లో రొటీన్ మ్యూజిక్లా అనిపించింది. మెయిన్గా ఇందాక చెప్పినట్టు ఆ ఫారెస్ట్ సీక్వెన్స్లో మ్యూజిక్ మాత్రం అసలు టాప్ నాచ్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేసరికి విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, వెంకటేష్ వీళ్ళందరూ అసలు అద్దరు కొట్టేసి పర్ఫార్మెన్స్. వాళ్ళ యాక్టింగ్ మాత్రం వాళ్ళు 200% ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు అనిపిస్తుంది మూవీ. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన. కింగ్డమ్ అంటే ఒక టైప్ ఆఫ్ లాట్ ఆఫ్ వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన. అండ్ రగిలే రగిలే సాంగ్ విన్నప్పుడు అయితే అసలు ఆ సాంగ్కి నేను బీభత్సంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నా ఎట్లుంటుందో అనేసి. బట్ డిసప్పాయింట్ అయినా. హృదయం అనే ఒక సాంగ్ని కంప్లీట్లీ రిమూవ్ చేసేసారు మూవీలో నుంచి, ఎందుకో తెలియదు. దానికి చాలా ప్రమోషన్స్ అవన్నీ చేసారు. అంటే చాలామందికి ఆ పాట తెలుసు, బట్ మూవీలో ఆ పాటను చూపించకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యారు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.7. అండ్ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్తో పాటు ఇంకా లాడ్ ఆఫ్ కంటెంట్తో మీ ముందుకు నేను వస్తూనే ఉంటా. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఈ ఫవన్ పరిధిలో వారానికి ఒక 3-4 వీడియోస్ అయినా డెఫినెట్లీ చేసి అప్లోడ్ చేస్తా. మన ఛానల్లో గివ్ అవేస్, ఛాలెంజ్ బ్లాగ్స్లో మనీ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూనే ఉంటాం. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ మీరు మూవీ టికెట్స్ కానీ లేకపోతే ఏవో ఒకటి గివ్ అవే మాత్రం తప్పకుండా ఇస్తా. అండ్ జెన్యూన్గా ఇస్తా, లైవ్ పెట్టి మీ ముందే ఇస్తా అన్నమాట. సో వీడియోస్ కింద కామెంట్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. టడా బాయ్.